విమర్శించుట, కోపగించుకునుట, ఒకరి మీద ఒకరు సన్నుగుట, విమర్శించుకునుట, ఇవన్నీ కూడా ఏంటంటే తెలుసా, ఇవన్నీ పాపాలే. వీటి వల్ల పొందుకునేది ఏమి ఉండదు. మనం నోటి యొక్క మాటలు ఇష్టానుసారంగా వదిలేసి మనం ఏం తెచ్చుకుంటున్నామంటే కీడు తెచ్చుకుంటా ఉంటాం, పాపాన్ని అంటు పెట్టుకుంటా ఉంటాం. వీటి వల్ల ఏ లాభం ఉండదు. ఒకరితో గొడవ పెట్టుకుంటే ఏం లాభం వస్తుంది? పక్కన ఎవరైనా తిట్టారు అనుకుందాం, వారిని పోయి మనం కూడా మళ్ళీ అరుస్తాం. నీకు అరగడంలో వచ్చే లాభం ఏంటి? దానివల్ల ఏమైనా లాభం వచ్చిందా? ఆశీర్వాదం వచ్చిందా? దేవుని బిడ్డలం మనం, ఆయనలో కడగబడ్డాం, ఆయన రక్తంలో కడగబడ్డాం. మనం కడగబడిన వారము దేవుడి మాట వినేవారుగా ఉండాలి, లోబడేవారుగా ఉండాలి. అంతేకాని ఆయన రక్తంలో కడగబడినాక కూడా మన జీవితాలు మార్చుకోకుండా, పాపముని విడిచిపెట్టకుండా, ప్రతి విషయాన్ని సరి చేసుకోకుండా నువ్వు ఎంతకాలం తెల్లటి వస్త్రాలు వేసుకొని తిరిగినా ఇదంతా కూడా వ్యర్థమే.